ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, వీడియోలోకి వెళ్తే ఫస్ట్‌గా మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. సో, డకోటా కాయ్ పైన రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చుండే. అదేందంటే ఇప్పుడు డకోటా కాయ్ బానే ఉంది. తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించొచ్చని ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మన డకోటా కై మెడికల్లీ క్లియర్ అయిపోయిందన్నమాట. మెడికల్లీ క్లియర్ అయిపోయింది. ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తుంది. రేపు జరిగే రాలో మనకి డకోటా కై ఫైట్ చేయబోతుంది. రేపటి రాలో మనకి ఇయో స్కై అండ్ డకోటా కై వర్సెస్ లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇది డకోటా కై ఫ్యాన్స్ కోసం అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన అండర్‌టేకర్ గురించి. సో, మన అండర్‌టేకర్ సూపర్ బౌల్ గేమ్ షోలోనైతే కనిపించినారన్నమాట. అండ్ అంతేకాకుండా మన షేన్ మెక్‌మ్యాన్ కూడా ఈ గేమ్‌ని చూడడానికి వస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన విన్స్ మెక్‌మ్యాన్ కూడా స్పాట్ అయినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక సూపర్ స్టార్‌ని రిలీజ్ చేసిందన్నమాట. సో, ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే ఎలక్ట్రా లోపెజ్. మన శాంటోస్ ఎస్కోబార్ టీమ్‌లో ఉంటది కదా! లేకపోతే డెల్ ఫాంటాస్మా టీమ్‌లో ఉండే కదా! ఎలక్ట్రా లోపెజ్. సో, ఇప్పుడు తను డబ్ల్యూడబ్ల్యూఈ మెంబర్ కాదన్నమాట. ఎక్స్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో, రీసెంట్‌గానే అలుమినీ సెక్షన్‌లోకి వెళ్ళిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడితో ఆగుతదా? మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంతమంది సూపర్ స్టార్స్‌ని రిలీజ్ చేయడం. సో, ఇంకా కంటిన్యూ అవుతదా అనేది క్లారిటీ లేదు. సో, మొన్న కొంతమంది రిలీజ్ అయినారు. నిన్న కొంతమంది రిలీజ్ అయినారు. ఈరోజు కూడా ఒకరైతే రిలీజ్ అయినారన్నమాట. సో, చూడాలి మరి ఇది ఆగిపోతదా? సో, ఇక్కడితో లేదంటే కంటిన్యూ అవుతదా? సో, నాకు తెలిసైతే ఆగితేనే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, అంటే మరీ ఎక్కువ సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారనుకో, ఫ్యాన్స్ నుండి కూడా మేబీ ప్రాబ్లమ్ రావచ్చన్నమాట. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఇక్కడితో ఆపేస్తదా? సో, దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ మన జాన్ సీనా మ్యాచెస్‌కి రేటింగ్ అయితే ఇచ్చిందన్నమాట. ర్యాంకింగ్స్ ఇచ్చింది. సో, విన్ అయిన మ్యాచెస్ కాదు. ఓడిపోయిన మ్యాచెస్‌ని. సో, టాప్ 10 మ్యాచెస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ర్యాంకింగ్ ఇచ్చిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇవి టాప్ 10 అన్నమాట. సో, మన జాన్ సీనా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ లాసెస్. ఈ లిస్టులో మన రాక్ చేతిలో రెస్టల్ మేనియాలో జాన్ సీనా ఓడిపోవడం ఉంది. అండ్ మన సోలో సికోవా చేతిలో కూడా ఓడిపోవడం ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా రాయల్ రంబుల్ రీసెంట్‌గా జరిగిన రాయల్ రంబుల్‌లో మన జాన్ సీనా ఓడిపోవడం కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అండ్ ఇంకొకటి రాయల్ రంబుల్‌లో ఓడిపోయిన మూమెంట్ కూడా దీంట్లో యాడ్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. సో, ఇవే బిగ్గెస్ట్ లాసా మన జాన్ సీనా కెరియర్‌లో? మీ ప్రకారం మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జియోవాని విన్సీ గురించి. సో, మన జియోవాని విన్సీని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిలీజ్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు మన జియోవాని విన్సీ ఫ్యాన్స్ అందరికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ అయితే చెప్పినారన్నమాట. ఇన్ని రోజులు తనకి సపోర్ట్ చేసినందుకు. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మన జియోవాని విన్సీ ఏం చెప్పాడో. సో, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ అయితే చెప్పినాడన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. సో, గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా 200 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్‌కి గుంతర్ టైటిల్ రెయిన్ అయితే నచ్చట్లేదు. సో, మేబీ ఇప్పుడు గుంతర్ రెస్సల్‌మేనియా 41లో ఓడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, అంటే ఫ్యాన్స్‌కి అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. అంటే ఐసీ టైటిల్ రెయిన్ చాలా మందికి నచ్చింది. కాకపోతే ఇప్పుడు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ రెయిన్ అనేది చాలా మందికి నచ్చట్లేదన్నమాట. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ గుంతర్‌ని ఓడిస్తదా? సో, న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని చూడడానికి మనకి దొరుకుతదా రెస్సల్‌మేనియా 41లో? సో, నాకు తెలిసైతే మేబీ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక సూపర్ స్టార్ ఇప్పుడు జై ఉసో కావచ్చు, లేదంటే వేరే సూపర్ స్టార్ కావచ్చు. సో, గుంతర్ అయితే కన్ఫర్మ్‌గా ఓడిపోతాడు అది రెస్సల్‌మేనియా 41లో. సో, మీరు చెప్పండి ఇప్పుడు గుంతర్ టైటిల్ రెయిన్ ఎలా అనిపించింది? అసలు మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిష్ స్ట్రాటస్ గురించి. సో, మన ట్రిష్ స్ట్రాటస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ అపియర్ అవుతుందన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా ట్రిష్ స్ట్రాటస్ ఫైట్ చేస్తుంది అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి ట్రిష్ స్ట్రాటస్ ఫైట్ చేసేది ఇంకెవరితోనో కాదు మన టిఫనీ స్ట్రాటన్‌తో. సో, ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూడాలి మరి ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే మన ట్రిష్ స్ట్రాటస్ టిఫనీ స్ట్రాటన్‌తో ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తది. సో, అన్ని ప్లాన్స్ వర్కౌట్ అయితున్నాయి. సో, ప్లాన్స్ కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే మేబీ ట్రిష్ స్ట్రాటస్ ఇంకా రాదన్నమాట. అంటే ఫ్యూచర్‌లో వస్తది. సో, ఇప్పుడు ఈ టైంలో రాదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో మన సీఎం పంక్ అయితే వస్తున్నారన్నమాట. సీఎం పంక్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మన ఏజే స్టైల్స్ కూడా రేపటి రాలో వస్తున్నారన్నమాట. ఏజే స్టైల్స్ కూడా రేపటి రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇయో స్కై అండ్ మన డకోటా కై వర్సెస్ లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. బెయిలీ వర్సెస్ లైరా వాల్కిరే మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట.
అన్నమాట. సో, ఈ మ్యాచ్ రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతే గాకుండా మన 'లోగన్ పాల్' వర్సెస్ 'రే మిస్టీరియో' మధ్య ఇంకొక క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉంది. సో, ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. సో, రేపటి రా అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అండ్ మేబీ ఇప్పుడు 'సామీ జేన్' అయితే రేపటి రాలో కనిపించకపోవచ్చు. తను కూడా ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్తారు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, మేబీ 'సామీ జేన్' కూడా కొన్ని రోజులు కనిపించకపోవచ్చు. బట్ చెప్పలేం. అంటే ఇప్పుడు పైల్ డ్రైవర్ ఇచ్చిన తర్వాత రేండి ఆర్టన్ కూడా ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. ఒక కోడి మాత్రమే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించినారన్నమాట. సో, చూడాలి 'సామీ జేన్' కూడా ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, ఇప్పుడు రెసల్‌మేనియా 41లో కోడీ రోడ్స్ ఓడిపోతాడని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం అయితే. సో, అదేంటంటే ఇప్పుడు మేబీ కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41 అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడంట. సో, ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మన కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41 తర్వాత కూడా ఛాంపియన్‌గానే ఉంటాడంట. కోడీ రోడ్స్ ఓడిపోడంట రెసల్‌మేనియా 41లో. సో, ఇప్పుడు మీరేమంటారు? సో, ఇప్పుడు కోడీ రోడ్స్ టైటిల్ విన్ మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41 తర్వాత కూడా స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడా? సో, ఇప్పుడు కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటే రెసల్‌మేనియా 41 తర్వాత రెసల్‌మేనియా 41లో కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? జే ఉసోతోనా? లేదంటే జాన్ సీనాతోనా? సో, ఇప్పుడు జాన్ సీనాతో ఫైట్ చేస్తే మేబీ కంపల్సరీగా జాన్ సీనా విన్ అవ్వాల్సి వస్తది. బట్ జే ఉసోతో ఫైట్ చేస్తే సో, చెప్పలేం. కోడీ రోడ్స్ కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, చూడాలి మరి మన జే ఉసో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా తన డెసిషన్ అయితే చెప్పలేదన్నమాట. నేను గుంతర్‌తో ఫైట్ చేస్తా అని, లేదంటే కోడీ రోడ్స్‌తోనే ఫైట్ చేస్తా అని ఏది చెప్పలేదు. సో, స్టిల్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, చూడాలి. ఇప్పుడు రూమర్స్ అయితే ఏమంటున్నాయంటే కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41 తర్వాత కూడా స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడని ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఓమోస్ గురించి. సో, ఓమోస్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కెవిన్ ఓవెన్స్ కొడుకుతో ఫోటో అయితే దిగినారన్నమాట మన ఓమోస్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇయో స్కై గురించి. సోషల్ మీడియాలో వి వాంట్ ఇయో అని ట్రెండ్ అయితే అవుతుందన్నమాట. సో, చూడాలి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇయో స్కైకి. అండ్ తను సోషల్ మీడియాలో మెన్షన్ చేసింది. నా రెసల్‌మేనియా 41 డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయని అంటే మెన్షన్ చేసిందన్నమాట సోషల్ మీడియాలో. అంటే రాయల్ రంబల్‌ని విన్ అవ్వలేకపోయింది. అండ్ ఎలిమినేషన్ చాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది. అందుకనే నా రెసల్‌మేనియా 41 డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయని మెన్షన్ అయితే చేసిందన్నమాట. సో, ఇప్పుడు ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో, మేబీ చెప్పలేం. ఇయో స్కైని మళ్ళీ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో యాడ్ చేసినా చేయొచ్చన్నమాట. సో, లేదంటే వేరే డిఫరెంట్ ప్లాన్స్ బుక్ చేసినా చేయొచ్చు ఇయో స్కైకి. అంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట ఇయో స్కై. సో, ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌ది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ అయితే చేయండి.